గత కొన్ని రోజులుగా కూడా శంషాబాద్‌లోని బహదూర్‌గూడలో ఒక ఉద్రిక్తమైన వాతావరణమే నెలకొంది అనుకోవచ్చు. ఎందుకంటే బుల్లెట్ మెట్రో ట్రైన్ కోసం కూడా ఇక్కడ ఆ ప్రాజెక్టు కోసం 650 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించే పనిలోనే ఉంది. ఆ సేకరించే తరుణంలో రైతుల భూములన్నీ కూడా ఇక్కడ ఉండిపోయినాయి కాబట్టి రైతుల భూములు సేకరిస్తుంది ప్రభుత్వం కాబట్టి రైతులంతా ఆందోళన చేపడుతూ ఉన్నారు. మరి రైతులే ఎక్కడున్నారు అంతా కూడా ఎందుకంటే వాళ్ళ భూమి వాళ్ళు పంటలు పండించుకుంటున్న భూమి, ఆ భూమి అంతా కూడా పోతుంది అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓ పక్కనేమో మరి గవర్నమెంట్ ఎటువంటి అంటే ఆ భూమికి తగ్గ రేటును కూడా వీళ్ళకు కట్టించట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఆవేదన. ఇంకొకటేందంటే లేకపోతే ఇలా ఇక్కడున్నటువంటి భూమికి తగ్గట్టుగానే మాకు వేరే చోట చూపించినా మేము చేసుకుంటామని అంటున్నారు. అసలు మొత్తానికి ఏమంటున్నారు? వీళ్ళ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది వీళ్ళకి? అసలేమన్నా హామీ ఇచ్చిందా? ఒకసారి అడుగుదాం. అమ్మ ఎన్ని గంటలకు వచ్చింది పొద్దున హైడ్రా మిషన్? 4 గంటలకు వచ్చింది. 4 గంట ఏమంటున్నారు? ఆళ్ళు మాకు పోనిస్తలేరు ఇక్కడ. మాకు ఇంతవరకైతే ఏమి ఇయ్యలేదు. మాకు నోటీస్ గిట్ట రాలేదు గవర్నమెంట్ నుంచి. ఏం రాలేదు. ఆళ్ళు గిట్ట వచ్చి మాట్లాడలేదు మాతోని. మేము చేసుకొనే తింటున్నాము. నైట్ 12 గంటలకు పూలు తెంపుతాము. పొద్దున 4 గంటలకు తీసుకుపోయి మార్కెట్‌కి అమ్ముకొస్తారు. పిల్లలకు చదువుకున్న పిల్లలకు జాబులు గిట్ట ఇయ్యలేడు. ఏమీ లేదు. మా పిల్లలు గిట్ట వ్యవసాయమే చేస్తుర్రు చదువుకొని గిట్ట. మాకేం ఆధారం ఇయ్యలేరు. ఏం ఆధారం చూపెట్టలే. ఆహా! మొన్నటి దాకా రేవంత్ రెడ్డి అన్నాడు రైతులకు నేను న్యాయమే చేస్తా అన్నాడు. న్యాయం చేసేటోడు ఏం న్యాయం చేస్తుండు? మేము ఓటు వేసినాక గెలిచిండు. గెలిచి ఏం న్యాయం చేసిండు? మా దగ్గరనే గుంజుకుంటుండు పొలాలు. ఉన్న ఎకరాలు గుంజుకుంటుండి. మేమేం చేసి బతకాలి? మేము ఎట్లా బతకాలి మరి? ఏం చేసి మాకు తీసుకుపోయి ఎక్కడ ఉంచుతాడు అని అడుగుతున్నాం మేము రేవంత్ రెడ్డికి. అంటే ఇంతకుముందు ఈడంగా బుల్లెట్ ట్రైన్ వస్తుంది. మేము ఇట్లా భూమి తీసుకుంటాము. మీకు ఇంత చెల్లిస్తాము. చెప్పలేరమ్మా. మాకెవ్వరు చెప్పలే. మాకెవ్వరు వచ్చి గిట ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. మాకెవ్వరు రాలేరు, చెప్పలేరు. ఆహా! ఇప్పటికి 4 సార్లు ప్రకాష్ రెడ్డికి గెలిపించినాం. ప్రకాష్ గౌడ్కు గెలిపించినాం. ఆయన పట్ట పొలం ఇస్తా, మీకు పాస్ బుక్కులు ఇస్తా, ఇవ్వకపోతే మీ తండకు వచ్చినప్పుడు మీ చెప్పులు మా మెడకేయండి అని అట్లా గిట అన్నాడు. హామీ ఇచ్చిర్రు. హామీ ఇచ్చినా కానీ రాలేడు. ప్రకాష్ గౌడ్ గిట వస్తలేడు. ఇప్పుడు ఎవరు ఒక్క ఎమ్మెల్యేని రానిస్తలేరు. పోలీసు వాళ్ళందరూ పొద్దున్న 10 మందిని పట్టుకపోయారు. 2 హాస్పిటల్లో జాయిన్ చేసారు. దెబ్బలు తగ్గిన వాళ్ళు పోలీసు వాళ్ళే కొడుతురు. ఆడపిల్లకు నూకేస్తున్నారు పోలీసులు. ఒక ఆయనకు గ్లూకోజ్ ఎక్కుతున్నాయి తుగుడంలో హాస్పిటల్లో. ఎస్ఐ కొట్టిండు. కొట్టిండు మా ఆడపిల్లలకు నూకేస్తున్నారు. ఏం చేయాలి? మాకు ఎవరు ఆదుకుంటలేరు. మాకు ఆడపిల్లలకి పంట పండుతున్న పొలాలైనా మొత్తం పండుతున్నా. గులాబ్ చెట్లు, గులాబ్ పూలు వెళ్తున్నాయి. గులాబ్ చెట్లు తెంపుతున్నాం. నైట్ 1 గంటలకు పోయి 4 గంటల దాకా తెంపుతున్నాం. పిల్లలు అమ్మనికి పోతురు. పిల్లలు చదువుకున్న పిల్లలు గిట, డిగ్రీ చేసిన వాళ్ళు గిట ఇది పూలు అమ్ముకొని పోతున్నాం. జాబులు లేవు. ఇంతవరకు జాబులు ఇవ్వలేము మాకు చదువుకున్న పిల్లలకు. మేమైతే చదువుకోలేదు. పిల్లలకైతే చదివించినాంగా. 4 గంటల నుంచి మాకు ఇంట్లోకి వెళ్ళి లేచి ఈడనే వచ్చినాం. తిండి లేదు, ఏం లేదు. దొంగల్లాగా వచ్చి కూర్చుండు మా పొలాల మీద. దొంగల్లాగా దొంగ రాజ్యమే ఇది. దొంగ రాజ్యమే నడుస్తుంది. మరి మాకెవ్వరు న్యాయం చేస్తలేరు. రేవంత్ రెడ్డి చేస్తలేడు. ప్రకాష్ గౌడ్ గిట్ట చేస్తలేడు. మా అందరు పోతుంది. మా ఉన్న భూమి అంతా పోతుంది. ఎకరం ఉంది అంతా పోతుంది. ఒక్కొక్క ఎకరా పొలమే ఉంటుంది మేడం. అంతా తీసుకుంటుర్రు. అలానే గులాబ్ చూడ పెట్టుకున్నాం, బతుకుతున్నాం. మేము మాకేం చదువుకోలేము. మేమేం జాబులు చేస్తలేము. మా జాబులు గిట్ట మా పిల్లలకు గిట్ట లేదు జాబులు. మాకు 3 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు, 1 బిడ్డ ఉంది. మా బిడ్డ ఇప్పటికీ చదువుకుంటానే ఉంది. జాబులు ఇవ్వలేదు. పెళ్లి లేదు. మా బిడ్డకు పెళ్లి ఏం చేయాలి ఇప్పుడు? మేము మా బిడ్డ పెళ్లికి ఉంది. ఏమి ఏడుకెళ్ళి తెచ్చి ఇవ్వాలి. ఆమె కట్నం అడుగుతారు. ఏమి ఇవ్వాలి? మేము 90 లక్షల కోటి రూపాయలు అడుగుతారు. ఏడుకెళ్ళి తెచ్చి ఇవ్వాలి. ఇప్పుడు మేము మొత్తం గుంజుకుంటుండు ఆయన. గుంజుకుంటుండు. ఏడుకెళ్ళి తెచ్చి ఇవ్వాలి మేము ఇప్పుడు పెళ్లి చేయాలంటే. ఏం చెప్దాం అనుకుంటారు గవర్నమెంట్? మాకు నష్టపరిహారం కట్టాలి. మా భూమి మాకు కావాలి. మేము చేసుకొని తింటున్నాంగా. మా భూమి మాకు ఇస్తే చాలు. మాకు పాస్ బుక్లు ఇవ్వాలి. మా భూమి మాకు ఇవ్వాలి. అంతే. ఏడన్నా ఇక్కడికెళ్ళే చూపెట్టాలి. మాకు ఈయనే చూపెట్టాలి. మేము ఇంకో రాజ్యం పోయి బతకలేము. మేము ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాత నుంచి ఈయనే ఉన్నారు. మేము ఈయనే బతకగలుగుతాం. కానీ వేరే దగ్గర పోయి బతకలేము. మేము ఇక్కడే బతుకుతాం. మాకు ఇదే కాదు. ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు న్యాయం చేయాలి. పుదీనాలు, ఆకుకూరలు కట్టి బతుకుతున్నాం మేము. మాకు అదే ఆధారం. ఆ భూమి ఆధారం. అమ్మ పొద్దున పోలీసులే వచ్చిరా? పోలీసులతో పాటు ఎవరన్నా అధికారులు కానీ ఎవరన్నా వచ్చి? ఎవరు రాలేరు. ఎవరు రాలేరు. మీరు ఎంత బాధపడుతురమ్మా, మేము న్యాయం చేస్తామని చెప్పేటోళ్ళు గిట్ట లేరు. ఎవరు లేరు ఈడ వచ్చి చెప్పారు. ఎవరు వచ్చేటోళ్ళకు రోడ్డు మీదకి వెళ్ళి అక్కడనే గుంజుకొని పోతున్నారు.
మేము అడ్డుకుంటే ఏమంటారు, మాకు ఎక్కడ పోనిస్తలేరుగా. ఆడవాళ్ళని గిట్ట పట్టుకొని పోతారా? మేము న్యాయం చేస్తున్నాం అని మీరు చెప్పింది కానీ దేనికన్నా అన్న న్యాయం చెప్పాలేగా మాకు. అమ్మాయి గిది చెప్తున్నాం మేము, ఇగో అది ఇస్తాం, మీరు ఎట్లా చెప్పకూరి అంటే. ఇప్పుడు ఎడ్లు అన్నాక ఏదన్నా మేకలన్నా చిలకలకు పోయి కట్టినాం, ఇప్పుడు మీరు బయట తీరు, మీరు కడిలో తీరు, ఇప్పుడు మొత్తం వేసిరు జాలి గిట్ట. ఇప్పుడు లోపట దానికి ఏం నోరు ఉన్నాయా? నోరు లేవుగా. ఆ జీవరాశులన్నీ లోపటానే ఉన్నాయి, మళ్ళీ ఆవిటికి లోపటానే ఉన్నాయి. మీరు బయట జాలి పెట్టిరు. ఇప్పుడు మేము ఇంత కష్టం చేసిన పంట గిట్ట లోపటనే మీరు బయట వేస్తే మేము ఎక్కడ పోయి బతకాలి? ఎక్కడ పోయి బతకాలి? ఏమని ఆధారం చూపెడుతుండు మళ్ళీ అయినా? మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా నోటీస్ ఇచ్చినా కానీ మాకు ధైర్యం వచ్చేదిగా. అట్లా చెప్తురని మేము గిట్ట ఏదైనా ఇంతమంది మేము ఊరోళ్ళు తండోళ్ళు ఏదైనా అరుచుకుంటుండేముగా. మేమే మాట్లాడుకొని మీకు చెప్తుండేగా, మళ్ళా ఏది చెప్పలేరు. ఏమన్నా చెప్పినా కానీ బాగుండే మాకు. దొంగ రాజ్యం అయిపోయింది వీళ్ళకు. ఎప్పుడు ఎక్కిండో ఆయన కానీ దొంగ రాజ్యంతో దొంగతనంకి పోలీసు వాళ్ళు వచ్చి నిలబడ్డి. ఆ పోలీసు వాళ్ళు గిట్ట ఏం న్యాయంతో వచ్చిరు? మళ్ళా వాళ్ళు జాబులు వాళ్ళు చేస్తురు, మళ్ళా ఏం న్యాయంతో వచ్చిరు? వాళ్ళు చెప్పలే. ఇప్పటి వరకు కూడా మీకు ఏం నష్టపరిహారం చెల్లిస్తామని కానీ ఏది చెప్పలేదు, ఇంకొక ఆడ భూమి చూపిస్తామని కూడా మీకు ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఒకవేళ ఇలాగే మరి పెన్షన్ అంతా వేస్తా ఉన్నారు, మరి మీరు తీస్తారా? మీరు మళ్ళీ తీసేస్తారా? తీసేస్తాం. మా భూములు మాకు కావాలి, మా భూములు మాకు కావాలి మేడం. మేము చాలా కష్టపడి మా మామూలు వచ్చి ఇంకో మా మామూలు 3 తరాల భూమి అంట. 89 సంవత్సరం అప్పటిదాకా ఒక 20-30 సంవత్సరం కింద ఎలా కొట్టినుంటే మేము ఎడన పోయి బతుకుతుండే అప్పుడు చేసినా. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు ఎవరు ఎలా కొట్టలే, ఇంత బాధ పెట్టలే. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఇంత బాధ పెట్టు. మా పిల్లలకు చెల్లెలకు చాలా బాధ ఉంది చూడు. మాకు మాత్రం న్యాయం చేయాలి. మాకు ఈ భూమి గుంజుకున్నా కానీ పక్కన ఎడనా అని మాకు భూమి చూపెట్టాలి. మేము ఇండే బతక ఏరే ఊర్లో బతకజాలం. మేము ఇంత కూర మూర కట్టుకుపోయి శంషవాళ్ళ పోయి అమ్ముకొని అన్న బతాం మేము. కానీ మాకు ఏరే ఊర్లో పంపిస్తే మేము బతకజాలం. మేము అస్సలు బతకం. మేమందరం మందు తాగి చేస్తాము, రేవంత్ రెడ్డికి పొలం తీసుకోమను. అందరం కుటుంబాలు చేస్తాము, తాగి చేస్తాము. ఆయన పొలాలు తీసుకొని రైతులకు న్యాయం చేస్తున్నాడుగా. మేము చేస్తాం, పొలాలని తీసుకోమను. ఇంకోసారి గెలుస్తాడు. చూస్తున్నాం కదా మరి, ఎందుకంటే వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు ఇక్కడ. చాలా వరకు కూడా ఈ పంటలంతా కూడా మొత్తం వాళ్ళకు నష్టపోతున్నారు అని అంటే కూడా మేము ఎట్లా బతికేది అని అంటున్నారు. పంటల మీద ఆధారపడి బతుకుతున్నాం అంటున్నారు. అమ్మ చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు ఈ పంటలన్నీ కూడా పోతున్నాయని మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తా అని మరి సీఎం చెప్తా ఉన్నాడు, దానికి భూమి తీసుకుంటా ఉన్నాడు. కాదు అమ్మ, మేము ఎట్లా బతుకుదాం అమ్మ? ఎట్లా బతుకుదాము? ఆయన కూడా ఇట్లా మైకి పెట్టిండు, మీకు ఎవరికి వేస్తా ఓటు అంటే రేవంత్ రెడ్డికి వేస్తా, మాకు పాస్బుక్లు కావాలని చెప్పినా. నేను రేవంత్ రెడ్డికే ఓటేస్తా అని నా రికార్డు చేసుకోపోయిండు. ఆయన కూడా నేను ఏం గుర్తుకు వేస్తామంటే చేయి గుర్తు హస్తం గుర్తుకు వేస్తాను. నేను అదే హస్తం గుర్తుకు వేసిన, నాకు హస్తం రావాలని వేసిన. హస్తం రావాలని నాకు ఇప్పుడేమొచ్చింది, ఇగో పోలీసు వాళ్ళు లాఠీలు తీసుకొని కొడుతుర్రు. రాత నుంచి తిండి లేదు, మాకు ఏడుపులే ఉన్నాయి. అమ్మ ఆయన నువ్వేమిటికి వేస్తావని అంటే హస్తానికి వేస్తాను. ఇట్లే మైకి పెట్టిరు ముంగట, ఇదే మైకి పెట్టిరు. అంటే కరెక్ట్ వేస్తామంటే కరెక్ట్ వేస్తామని నాకు బుక్ ఇవ్వాలి చెప్పిన. ఒక్క అడవిలో ఒక్క మగపిల్లగాడు వచ్చాడు, ముగ్గురిని రికార్డు చేసుకోపోయింది. మళ్ళీ అన్ని ఇంట్లో తిరగలేము, ఒక్క చెట్టు కిందనే కూర్చున్నాం మేము. ఇట్లా అడవిలము ముగ్గురిని రికార్డు చేసుకోపోయింది. ఏమిటికి వేస్తామని ఓటు అని అన్నాడు. అంటే ఒక్క అడవిలో ఒక మగపిల్లగాడు వచ్చాడు. అంటే చెయ్యి గుర్తుకు వేస్తావా ఇంకేటికన్నా అంటే చెయ్యి గుర్తుకు వేస్తా, మాకు ఒక భూమికి మాకు బుక్కులు ఇవ్వాలి సారు. ఇన్ని రోజులు అన్ని అబద్ధాలు జరిగినాయి, మాకు ఒక్కటి న్యాయం చెయ్యాలి, మాకు చేతి హస్తానికి వేస్తా అని చెప్పిన నేను. రేవంత్ రెడ్డి మాకు ఇది సాయం చేయాలి. రేవంత్ రెడ్డి పుణ్యం అయితే కాళ్ళు మొత్తం రేవంత్ రెడ్డికి దండం చేస్తాం. మాకు ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉండరమ్మా, ఇల్లు లేదు ఏం లేదు. ఇల్లు కూడా కట్టుకోమంటాను అన్నారు కానీ ఇల్లు కూడా ఇవ్వలేదు. ప్రకాష్ గౌడ్ అని ఏమన్నాడు, ఇల్లు రాపించుకొని నువ్వు కారు రాపించుకోమ్మని చెప్పారు. ఆ కారు రాయలే, ఇల్లు రాయకుంటామన్నా. ఆ భూమి మన చేసుకొని బతుకుతాం మేము, ఏది ఎక్కువ భూమి మన చేసుకొని బతుకుతాము. ఎకరానే ఉన్నదమ్మా, ఎకరం గుంజుకుంటే మరి ఏం బతుకుదాము? వేస్తా అని చెప్పిన ఆయన కూడా, నేను హస్తానికి వేస్తా అని చెప్పిన, వేసిన హస్తానికి. నాకు ఒకటి నేను హస్తానికి వేస్తాను, నాకు అదొకటి బుక్ ఇవ్వాలని అన్న. ఆయన ఇదే మాట ఇవ్వాలి, ఇదే మాట. నష్టపరిహారం చెల్లిస్తాం మేము అని అంటున్నారు. నష్టపరిహారం ఏం చెల్లిస్తాం? మాది మాకు ఇస్తే మేము అదే బతుకుతాం. మాది మాకు ఇస్తే అదే అలానే బతుకుతాం అమ్మ. మా పిల్లలు చిన్నగా ఉన్నారు, పెళ్ళిళ్ళు కాలేరు, ఎట్లా చేయాలి? ఏం మీద చేయాలి?
చెప్పిరా ఇంతకుముందు మీకు ఈ భూమి తీసుకుంటున్నాం చెప్పలేరు, ఇట్లా చెప్పలేరు, ఏది చెప్పలే. ఇవి వచ్చిన దాకా తెలియదు. రాత్రి పువ్వులు తెంపుకొని వచ్చినాకల్లా వస్తూనే ఉన్నారు, ఇంక లాఠీలు తీసుకొని వస్తూనే ఉన్నారు. ఇంకేడ చెప్పలేదు, ఇంటి మీకు వచ్చిన దాకా తెలియదు, ఒక్కరు తెలియదు అమ్మా. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి మాకు సాయం చేయాలి, మాకు బుక్కులు ఇవ్వాలి, మా భూములు మేము అన్ననే కష్టం చేసుకొని మా పిల్లలు మేము బతకాలి, అంతే. ఏం లేదు, లేకుంటే మందు పోసి సావతే ఇంక మన అందరినీ. ఇక ఇంతవరకు ఏం లేదమ్మా. మరి రావాలి మరి అంత అందరికి మందు పోసి సావదేంగి మరి పొమ్మని. ఇక మరి ఏం లేదు, ఇక మా దగ్గర మా పానాలే ఉన్నాయి, ఏం లేవు మరి. ఏం చేస్తాము? ఇక భూములు ఇవ్వాల్సినది ఏం లేదు, ఇక అంతా గుంజుకొని పో మరి. ఇక నువ్వు ఇక మరి ఇదే ఉన్నది మా దగ్గర. కూడా హైడ్రా అటాక్ చేస్తూ వచ్చింది, అట్లా కూడా ప్రజల్ని ఇబ్బంది పెడతా వచ్చారు. ఇప్పుడు మళ్ళీ బుల్లెట్ ట్రైన్ కోసం అని చెప్పేసి కూడా రైతులకు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వట్లేదు. ఇవ్వకుండానే డైరెక్ట్ అధికారులతోటి, పోలీస్ అధికారులతోటి హైడ్రా అటాక్. ఎందుకు వీళ్ళకు ప్రజలకు సమాచారం ఇవ్వకుండానే వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తారు? దుర్మార్గంగా, దౌర్జన్యంగా రజాకారుల పాలన ఏ విధంగా ఉందో ఇప్పుడు ఆ రజాకారు కాశీ రజ్మీ ఎవరైతే ఉండేనో రజాకారుడు, ఆయనకు ప్రతిరూపమే రేవంత్ ఉద్దీన్. కనుకనే ఈ పోలీసులను అడ్డం పెట్టి, పోలీసులను దాని చట్టాన్ని అడ్డం తీసుకొని ఒక హైడ్రా అని చెప్పి ఒక సృష్టించుకొని ఆ హైడ్రాను బూచి పెట్టి వారి దౌర్జన్యంగా పొలాలు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుండు రేవంత్ ఉద్దీన్. మీకు ముఖ్యంగా చెప్తున్నాం, మీ తప్పకుండా ఈ యొక్క చర్యకు ప్రతిచర్య ప్రజలు తప్పకుండా నీకు గుణపాఠం చెప్తారు. ఈ రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తారనే విషయాన్ని నేను కరాఖండిగా చెప్పగలుగుతున్నాను మీకు. బుల్లెట్ ట్రైన్కి ప్రజలు ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. బుల్లెట్ ట్రైన్ అనేది ప్రజలకు అందుబాటులో ఉండడానికే తెప్పిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ భూములు సేకరించే ప్రయత్నంలో ప్రభుత్వం తప్పటడిగేస్తూ ఉంది. ఎందుకు అనంటే కూడా వాళ్ళకి ఎటువంటి సమాచారం లేకుండా, వాళ్ళకి న్యాయం జరిపించకుండా, వాళ్ళకు తగిన ఫలితం దక్కనీయకుండా వాళ్ళు అలా లాక్కోవడం అనేది కరెక్ట్ కాదు అంటున్నారు. రైతులకు ఏ విధంగా సహాయం చేస్తే, ఎంతవరకు సహాయం చేస్తే అది కరెక్ట్ అంటారు? రైతులకు వాళ్ళు అడుగుతున్నది ఒకటేనండి, వాళ్ళకు వేరే పని రాదు, ఏది చేయలేరు వాళ్ళకు. రైతులు మళ్ళీ మేము పంటలు పండించుకోవడానికి మాకు పొలమే కావాలని అడుగుతారు. పొలానికి పొలం ఇచ్చి తీసుకోండి. మీరు ఎవరో పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారు, పారిశ్రామికవేత్తలకు మీరు ల్యాండ్స్ అలాట్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ రైతులకు వాళ్ళ పొలాలు తీసుకున్నప్పుడు పొలానికి ప్రత్యామ్నాయంగా పొలం ఇవ్వమని అడుగుతున్నారు. ఎన్నో జిల్లాలు ఇప్పుడు పక్కన ఉన్నటువంటి షాద్నార్లో కానీ, పరిగిలో కానీ లక్షల కొద్ది, వేల కొద్ది ఎకరాలు ఉన్నాయండి. ఆ ఎకరాలలో రైతులకు ఇటువంటి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి చర్య కోసం మీరు తీసుకుంటారు కనుక దీనికి ప్రత్యామ్నాయంగా అక్కడ కేటాయించండి. ప్రజలకు భూమే ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ పట్టా లేదు భూములకి, అన్ని గవర్నమెంట్ ఇచ్చిన భూములే కాబట్టి తీసేసుకుంటున్నాం అనే మాట. గవర్నమెంట్ ఎవరండి? గవర్నమెంట్ ఏంది? అదేమన్నా కొత్త ఏమన్నా సంస్థానమా? ఏమన్నా కాదు కదా. గవర్నమెంట్ అనేది ప్రజలే గవర్నమెంట్. దాదాపుగా స్వతంత్రం వచ్చి ముందుకు నుంచి వీళ్ళు పట్టాలు దున్నుకుంటారు. ఆ పట్టాలు ఇప్పిస్తామనే కదా గతంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ మోసం చేస్తూ గెలుస్తూ వచ్చి వాళ్ళని మోసం చేసి నట్టేట ఇప్పుడు ముంచింది. ఇప్పుడు రావడానికి కూడా ముఖం లేక ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ముఖం చాటేస్తున్నాడు వచ్చి మాట్లాడడానికి. ప్రజల ఓట్లతోటి గెలిచారు కదా ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం అయినా సరే కానీ పార్టీలు ప్రభుత్వాలు ఎక్కుతున్నాయి కానీ ప్రజలకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రజల ఓట్లతోటి గెలిచినప్పుడు వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టాలి అని చెప్పేసి కూడా కోరుతున్నాము అని అంటున్నారు. అదేవిధంగా కూడా వాళ్ళు ఓట్లేస్తే గెలిచిన నాయకులే కదా, వాళ్ళ భూమి వాళ్ళకి ఇస్తే అయిపోతుంది. ఇంకొకటి అందుకు ప్రత్యామ్నాయంగా ఇంకో చోట వాళ్ళకు పొలాలను చూపించి భూమిని చూపిస్తే వాళ్ళు పంట పొలాలు సాగు చేసుకుంటారు. వాళ్ళే కదా ప్రభుత్వం. ఇప్పుడు పట్టా లేదు అనడానికి హక్కు లేదు గవర్నమెంట్కి అనేలాగా కూడా చెప్తూ ఉన్నారు. మరి రైతులు కూడా అదే కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా కొంతమంది రైతులతోటి కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. భయ్యా చెప్పండి, అంటే బుల్లెట్ ట్రైన్ ప్రజల కోసమే కదా, తెలంగాణ ప్రజల కోసమే కదా ఇక్కడికి తెప్పించేది, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఇక్కడ బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేస్తున్నాము అని అంటున్నారు. అంటే ఇక్కడ రైతులు నష్టపోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మీ ఆవేదన ప్రభుత్వానికి ఏం చెప్పారు? మా ఆవేదన ఏం లేదు మేడం, మేము ప్రభుత్వం వ్యతిరేకం కాదు, ఈ ప్రాజెక్ట్కి వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ రైతులు అన్యాయం చేయకండి. చిన్న ఇప్పుడు పొద్దున్న కష్టం చేస్తేనే రాత్రి పొట్ట నిండే రైతులం మేము. అలాంటి రైతులను అన్యాయం చేయకండి. మేమేం టెర్రరిస్టులం కాదు, మేమేం బంగ్లాదేశ్ రైతులం కాదు, మేమేం పాకిస్తాన్ రైతులం కాదు. మేము టెర్రరిస్టుల కంటే అధ్వానం చేస్తారు మమ్మల్ని. మాది ఇదే ఊరే, మా తెలంగాణ బిడ్డలే మేము. అలాంటి తెలంగాణ రైతు బిడ్డలను ఇంత అన్యాయం చేయాల్సిన అవసరం ఏముంది? రాత్రికి రాత్రి మీరు పొద్దున 2 గంటలకు రావాల్సిన అవసరం ఏముంది? మాకెళ్ళ రాత్రి 2 o'clock నుంచి మొత్తం
సెటప్ ఇవంతా పోలీసులు అంతా ఒక్కొక్క ఇంటి ముంగట 5 నుంచి 6 మంది పోలీసులు. సెంట్రల్ వాళ్ళు గిడ ఏ రైతు రాజు జై జవాన్ జై కిసాన్ అని వాళ్ళు నిదానం కూడా తెచ్చిరు. వాళ్ళు రైతులకు ఏ వ్యతిరేకం కాదు ఎవరు. అలాంటి రైతులు ఎందుకు ఇంత అధ్వానం చేస్తారు? ఏమొస్తుంది నీకు? మీ ప్రభుత్వం చేసి ఇదేనా? ఈ రోజు నుంచి కాదు మా పోరాటం, దగ్గర వందల సంవత్సరాలు మా తాతల నుంచి చేస్తున్నాం మేము. అలాంటి భూములను నువ్వు వచ్చి సడన్గా వచ్చి లాక్కుంటే కలెక్టర్ ఎక్కడ, ఆర్డీఓ ఎక్కడ, ఎంఆర్ఓ ఎక్కడ, స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ? మాతో ఎలాంటి మీటింగ్ లేదు, ఎలాంటి చర్చ లేదు, వితౌట్ ఎనీ నోటీస్. హౌ కమ్ దే? వాళ్ళు ఎలా? మీరు కూడా వ్యవసాయం మా కూడా వ్యవసాయం ఉంది మేడం, 1 ఎకరా పొలం ఉంది. అందులో గులాబ్ పండిస్తాం మేము. ఇక్కడ నుంచి రాత్రి 12 గంటల నుంచి తెంపి పొద్దున గుడ్డి మల్కా పూలు తల్లిస్తాము. 4 రూపాయల ఆదాయం వస్తుంది మాకు. మేము అంతా ఈ భూమి మీద ఆధారపడిన పట్టుకున్న రైతులము. మీరు భూమి తీసుకుంటే మేము రాత్రి ఎక్కడికి వెళ్ళాలి మేడం? పోలీసులే వచ్చిరా? ఈ అధికారులు ఇంకెవరైనా వచ్చిరా? వాళ్ళతో పాటు ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ పొలిటికల్ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చారా పోలీసులు? ఎవ్వరు లేరు మేడం. ఎక్కడక్కడ అంతా ప్యాక్ చేసేసారు, అంతా బారిగేట్లు వేసేసారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, అసలు ఏమీ లేదు. అసలు వచ్చారు అంతా మొత్తం ప్యాకర్, 100 మంది పోలీసులు దిగి మొత్తం దౌర్జన్యంగా ఇక్కడ మనల్ని ముట్టడించి ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ స్కూల్ బస్సులు ఆపేశారు. ఇప్పుడు చూడండి కరెంట్ కూడా కట్ చేసినారు మేడం. వాటర్ సప్లై లేదు, కరెంట్ లేదు, పిల్లలకు అన్నం లేదు. మరి చాలా ఇబ్బందిగా రాత్రి 2 గంటల నుంచి మేము ఇక్కడనే ఉన్నాం. పచ్చి నీళ్ళు కూడా లేవు మాకు. ఎవరు ఆదుకునే వాళ్ళు కూడా లేరు. అంతా దౌర్జన్యం కూడాల్సిన ఏముంది? మేము టెర్రరిస్టులు అయితే కాదు, రైతులమే కదా. రైతులకు అన్యాయం చేయాల్సిన ఏముంది? మాతో మీటింగ్ పెట్టండి, డెబేట్కి రండి. సరే మీదే న్యాయం అనుకుంటే మాకు న్యాయం చేయండి. మీరు అన్నదే కరెక్ట్ అయితే మాకు న్యాయం చేయండి. మా పోరాటం మేము చేస్తాం. మాకు న్యాయం జరిగే వరకు మాత్రం మా ప్రాణాలను అర్పిస్తాం, కానీ మా భూమి మాత్రం ఇడిచేదే లేదని ఈ మీడియా ద్వారా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నాను? మాకు అష్టదిబ్బందన చేసి మా ఈ ప్రభుత్వం మొత్తం ఏదైతే సినిమాలో చూపిస్తారో అష్టదిబ్బందన చేసినట్టు అట్లా ఒక లైన్గా వ్యాపించి పోలీసులు మా గ్రామాన్ని మొత్తం అష్టదిబ్బందన చేసి మా నిదానం ఒకటే, మాకు భూమి కావాలి కంపల్సేషన్. మరణా లేదో మాకు టైం ఇవ్వాలి. ఎలాంటి టైం లేకుండా మీరు ఎలాంటి చర్చ లేకుండా ఇంత దౌర్జన్యం చేయాల్సిన ఏం అవసరం? డబ్బు రూపంలో చెల్లిస్తామంట. అసలు మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు మేడం. ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ప్రభుత్వ అధికారి కానీ, ఎవ్వరు కానీ మాతో ఇప్పటి వరకు ఎలాంటి మీటింగ్ లేదు, ఎలాంటి స్పందన లేదు. లేదు, ఏది లేదు. మాకు చిన్న ఇంటిమేషన్ కూడా లేదు. మీ భూమిలు తీసుకుంటున్నాము అయ్యా, ప్రాజెక్టుకి మీ భూమి తీసుకుంటున్నాం. కలెక్టర్ ఉన్నాడు, గ్రామ సభ పెట్టండి, ప్రజావేదిక పెట్టండి. కలెక్టర్ ఉన్నారు కదా, కలెక్టర్ పని ఏంది? కలెక్టర్ గవర్నమెంట్ అధికారిగా ఆర్ పబ్లిక్ సర్వీసే కదా కలెక్టర్. అలాంటి కలెక్టర్ ఒక డెబ్యూట్ పెట్టలేదు. ప్రజా మీటింగ్ పెట్టి ఇగో అయ్యా మీ భూమిలు ప్రాజెక్ట్ తీసుకుంటున్నాము, ప్రభుత్వం అభివృద్ధి కోసం చేస్తున్నాము అని మాకు ఎలాంటి చిన్న హామీ నోటీస్ కూడా ఇవ్వలేదు మేడం. వెళ్ళలేదు. మీరు చెప్పండి భయ్యా, ఎటువంటి న్యాయం కోరుతున్నారు? మాకు న్యాయం ఏముందమ్మా? ఇప్పుడు మొత్తం హౌస్ అరెస్ట్ చేసినట్టు చేసేసారు. మొత్తం చుట్టుముట్టిరు. సుమారు 2000 నుంచి 3000 మంది పోలీసులు ఉన్నారు. మేము తిండి తిప్పలు లేకుండా ఈ టెంట్ కింద ఇవాళకి 8వ రోజు. మాకేం చేయాలో అర్థమవుతలేదు. మా చిన్న పిల్లలు ఎవరు ఏ అధికారి మాకు స్పందిస్తలేడు. మా ఎమ్మెల్యే సాబ్ మాకు స్పందించలేదు. కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఆడియో కానీ ఇప్పటివరకు మాకు ఎవరు వచ్చి మీకు ఇలా మీ భూమి ఇట్లా ఉంది, ఇట్లా బుల్లెట్ ట్రైన్ పోతుంది ఏమి అని ఇప్పటివరకు ఏది అడగలేదు మాకు. మేము మొత్తం సామాన్యమైన రైతులమే. ఎకరము, అరెకరము, 2 ఎకరాలు మించి ఎవరికి ఎక్కువ లేవు భూములు. ఇప్పుడేమో ప్రతి న్యూస్ హెడ్ ఛానల్లో బుల్లెట్ ట్రైన్ అడ్డుకోవడం అనే న్యూస్ మాత్రమే ఉంది. ఇది బుల్లెట్ ట్రైన్ గురించి కాదు. ఇది ఎప్పటి నుంచో ఒక్కొక్క నిర్ణయం, ఒక్కొక్కటి ఆర్టీసీదే కానీ ఇప్పుడు దాకా నేను చెప్పినది ఒక్కొక్క నిర్ణయం చెప్పుకుంటూ వచ్చి ఎటు పోయి ఈ భూమిని తీసుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఈ భూమిని గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ భూమి గుంజుకొని పెద్దవాళ్ళను అప్పచెప్దాము. ఈయనే కాదు, రావిరాలలో ఇంతకుముందు అట్లనే మొత్తం ఇదే పరిస్థితి. రైతులు ఏందండి పాపం అండి. రైతులు ఆయనకు తగులుతుందండి. ఆల్రెడీ పట్టాలు ఇస్తాము అని చెప్పారు. పట్టాలు ఇస్తామని చెప్పారు, ఎంజాయ్మెంట్ సర్వే చేశారు, పొజిషన్ సర్వే చేశారు. అన్నీ చేసినాక మళ్ళీ ఎందుకు ఇది ఒక్కటే ఇప్పుడు కేంద్రానికి అప్పచెప్తాం మొత్తం బుల్లెట్ ట్రైన్ హబ్ అని చెప్పేసి ఎన్నో 100 ఎకరాలు చూపెట్టేసి మొత్తం పెద్ద మొత్తంలో వ్యాపారం చేద్దామని నిర్ణయించుకొని ఇక్కడి రైతులకు ఆందోళన గురి చేస్తుంది తప్పించి ఏమీ లేదు. ఇడ ఆల్రెడీ ఫెన్సింగ్ కూడా వేశారు. మరి ఫెన్సింగ్ ఎట్లా తీసేస్తారా మీరు? ఇప్పుడు ఇది ఏంది, మమ్మల్ని ఇక్కడ నుంచి బయట కొనిస్తలేరు. మా రైతులు గులాబీ అమ్ముకోనికి వెళ్ళిన రైతులు తిరిగి రానికి కూడా పరిస్థితి లేదు. ఇప్పుడు ఊరు మొత్తాన్ని ప్రతి ఒక్క రూటు అష్టదిగ్బంధనం చేసి
ఇక్కడ నుంచి ఇంకా వేరే ఎవరు మద్దతుదారులు ఎవరైనా వస్తే కూడా వాళ్ళని రానియకుండా ఎక్కడక్కడ అడ్డుకొని ఎక్కడక్కడ పోలీసు వాళ్ళ ఏందండి రాక్షసులా వీళ్ళు ఇది మన ప్రభుత్వం అండి. మేమేగా తెచ్చుకున్న ప్రభుత్వం, మేము ఓటేసి తెచ్చుకున్న ప్రభుత్వం మా మీద ఎంత కక్ష కట్టి అసలు ఏంది నిర్ణయం ఇది మంచిది కాదు. ఈ పద్ధతి విరమించుకోవాలి, రైతులకు న్యాయం చేయాలి. మేము ఏ దానికి ఏ అభివృద్ధికి అడ్డు కాదు. మాకు భరోసాని ఒక న్యాయపరమైన ఒక నిర్ణయాన్ని కల్పించి మమ్మల్ని ఆదుకుంటే తప్పించి మేము ఈడికించి విరమించము. మాది ఇంకా ఉధృత ఇంకా ఎక్కువనే చేస్తాం, కానీ మేము మాత్రం విరమించేది ఏం లేదు విరమించేది. ఎన్ని రోజులు ఈ రోజుకి 9 రోజులు అయింది. ఏ అధికారి వచ్చిండు? కలెక్టర్ ఎక్కడ, ఆర్డీఓ ఎక్కడ, ఏ అధికారి వచ్చిండు? అధికారులు రారు. ఆయన ఎంఆర్ఓ మొత్తం దొంగ శాతలే చేస్తుండే. ఆయన వచ్చి ఒంటరిగా వచ్చి చూసిపోతాడు. ఒక ప్రైవేట్ వ్యక్తిని దొరికొచ్చి ఒంటరిగా వచ్చి చూసిపోతాడే తప్పించి రైతుల దగ్గరికి రాడు. ఇది మొత్తం కక్షపూరితమైన వ్యవహారము. ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. బుల్లెట్ ట్రైన్ అనేది మొత్తం ఈ రోజు వచ్చిన న్యూస్. అది ఈ బుల్లెట్ ట్రైన్, ఇంతకుముందు బుల్లెట్ ట్రైన్ లేదు, ఏం లేదు. ఇది రీసెంట్లీ వచ్చింది. ఇంతకుముందు నుంచి ఏదో ఒక వ్యవహారం పెట్టి ఈ ల్యాండ్ మేము తీసుకోవాలనే ఉద్దేశంతో రైతులకు మేము డబ్బు రూపంగా చెల్లిస్తాము, అది కూడా ప్రభుత్వం రేట్ ఎంత పలుకుతుందో అంత చెల్లించి తీసుకుంటాము అని అంటున్నారు ప్రభుత్వము. దీనికి ఏమైనా మీరు అంగీకరిస్తారా? మా దగ్గరికి రండి. ఫస్ట్ ఏ అధికారి రావాలి, అధికారి వచ్చి మాకు ఏ విధమైన హామీ ఇస్తారు, మాకు ఆ హామీ మాకు నచ్చితే గనక మేము ఆలోచిస్తాం. అంతే తప్పించి మేము మాత్రం ఏ విధంగా కూడా మేము తగ్గేది లేదు. ఇప్పుడు బుల్లెట్ హబ్కు తీసుకుంటా అంటున్నారు. దీని వెంకల కేఎల్ఆర్ వెంచర్ ఉంది. అది దగ్గర దాదాపు 203 ఎకరాలు ఉంటుంది. అది ఎయిర్పోర్ట్ ఆనుకునే ఉంది కదా. ఇదే భూమి తీసుకోవాలి. దీని పక్కన సయ్యద్ గూడ ఉంది. సయ్యద్ గూడలో కూడా 200 నుంచి 300 ఎకరాలు ఉంది. ఇంకోటి మీరు చూడండి, ఈ పాడి షరీఫ్ దగ్గర హార్డ్వేర్ పార్క్ పక్కన 560 ఎకరాల పైననే ఉంది. అది కూడా గవర్నమెంట్ ల్యాండే. దాన్ని కూడా తీసుకోవచ్చు కదా. ఈ పచ్చని పొలాల మీద ఎందుకు పడ్డారని నేను అంటున్నాను. ఏమొస్తుంది వీళ్ళకు? 311 జియో కింద ఉంది. ఇది మొత్తం శంషాబాద్ అనేది 311. ఇలాంటివి ఏవి చేయొద్దు, అసలు యాక్చువల్లీ చేయొద్దు. ఇవన్నీ కావాలని చేస్తున్న కుట్రనే తప్పించి ఏం లేదు. ఇక్కడ బడా బాపు ఉండేట కేఎల్ఆర్ మాకు ఆనుకొనే ఉంటుంది. మొత్తం కబ్జా చేసుకుంటూ వస్తుంది కేఎల్ఆర్. మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకొని పెద్ద వెంచర్లు వేసుకొని వాళ్ళ దాంట్లో వేసుకోండి. చిన్న రైతుల మీద కక్ష కట్టడం ఏందండి? ఇది అసలు చాలా వ్యతిరేకం. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉండే వాళ్ళు ఎవరు రాలేరు. వాళ్ళు ఒకసారి సర్వే వేయించారు, పొజిషన్ సర్వే. వాళ్ళ ప్రభుత్వం పోయి ఇది వచ్చింది ఏమంటే ఇదే షూరు. స్టార్టింగ్ నుంచి ఇదే ఒకటి. ఏజీ హాస్పిటల్లోనికి ఇద్దామని ఒకసారి, బస్ టర్మినల్ కానీ ఒకసారి. మీకు మాత్రం ఎటువంటి సమాచారం అధికారులు ఇవ్వట్లేదా? అసలు కనీసం ముందు ఇవ్వట్లేదు. మాకు ఎటువంటి హామీ ఇవ్వట్లేదు. వీడికి వచ్చిన తర్వాత ఎవరైనా అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ మాకు భరోసా ఇచ్చి వీడికొచ్చి ఫస్ట్ మాకు న్యాయం చేసిన తర్వాతనే అక్యూజ్మెంట్ చేయండి. అంతేగాని ఇలాంటి దానికి మేము అడ్డుకుంటాము. తీవ్రంగా అడ్డుకుంటాం. మేము ఇంకా వేరే దానికి కూడా రెడీ. మేము ఏ దానికి కూడా భయపడే లేదు. 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.